గురువుగారు, శక్తి స్తోత్రాలలో లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? మనల్ని అందరినీ అనుగ్రహించే శక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం అమ్మవారే. అసలు అమ్మవారిని మించినటువంటి తత్వం ఈ ప్రపంచంలో లేదు. మనం ఏదైనా అమ్మవారిని ఒక్కసారి కనుక మనస్ఫూర్తిగా కొలిచామంటే తప్పక అనుగ్రహిస్తారు. అందువల్లే శ్రీమాత శ్రీమాత అనే శబ్దంతో లలితా సహస్రం ప్రారంభమవుతుంది. వశిన్యాది వాగ్దేవతల చేత ప్రకీర్తింపబడినటువంటి ఒక మహత్తరమైన తత్వమే శ్రీ లలితా సహస్రం. ఇక్కడ కూడా సహస్రం అనేటువంటి పదాన్ని శబ్దాన్ని మనం అనంతం అనేటువంటి విస్తృతమైనటువంటి రీతిలో మనం తీసుకోవాలి. ఎందువల్ల అంటే లలితామాత యొక్క స్వరూపం అనంతం కదా. మనకు యామాళాది తంత్రశాస్త్రాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. శక్తి మూలం ఇదం జగత్ అని. మొత్తము శక్తి మూలమేమా, త్రిమూర్తులు సర్వస్వము శక్తి మూలమే. కాబట్టి అటువంటి ఆ ఆదిశక్తి పరాశక్తి దివ్యశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అత్యంత లలితమైన మార్గమే లలితా సహస్రం. ఇది నిజంగా చెప్పాలి అంటే మనం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని సమస్త విద్యలకు మూలం నిధి ఎవరైతే ఉన్నారో అటువంటి హయగ్రీవుని చేత చెప్పబడినటువంటి హయగ్రీవ అగస్త్య సంవాదంగా ఉన్నటువంటి వెలుగొందుతున్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి స్థవం ఏదైతే ఉందో అనునిత్యము మన ఇంట్లో ఈ శబ్దము ప్రసరింపబడాలి. మీకు చెప్పుకునేటువంటి సౌలభ్యం కానీ అవకాశం కానీ వీలు కానీ లేనట్లయితే మీరు కేవలం శ్రవణం చేసినా విన్నా కూడా మంచిదే. నిజంగా లలితా సహస్రనామాన్ని ఎవరైతే అనునిత్యం వింటూ ఉంటారో ఆ శబ్దము మనలో ప్రవేశిస్తే చాలు, మనలో ఉన్న అరిష్టములన్నీ కూడా వెంటనే వెళ్ళిపోతాయి. లలితా సహస్రం తంత్రరూపకంగా చాలా గొప్పది. ఎంతో శ్రమతో మనం ఎంతో కఠోర దీక్షతో చేసేటువంటి సాధనల ఫలం ఏదైతే ఉందో లలితంగా సులభంగా మనకు లలితా సహస్రనామం అందిస్తోంది. అమ్మవారు అంత కఠినమైన కష్టమైన సాధనలు చేయనవసరం లేదు, కేవలం ఈ నామాల్ని జపించు, ఆ ఫలితం నీకు లభిస్తుంది అని అమ్మవారు మనకి ఇస్తున్నారమ్మ. ఎలా అయితే మనకు లెక్కలు చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో కొంతమంది బాగా ఉద్దండ పండితులు ఉంటారు కదా, చాలా పెద్ద లెక్కను సులభంగా 3 స్టెప్పుల్లో చేసి ఇలా కూడా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అప్పుడు విద్యార్థులు కూడా ఆనందానికి గురవుతారు. అలా అమ్మవారు మనల్ని అందరినీ కూడా ఉద్దేశించి మన సౌలభ్యం కోసం దివ్య స్తవాన్ని గనక కేవలం ఒక్క నామం స్మరించండి, శ్రీమాత. అది అనడానికి ఎవరికీ కష్టం కాదు కాబట్టి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే అమ్మవారు దేవకార్యములు అంటే ధార్మికమైన ప్రవృత్తి కలిగినటువంటి సత్యముతో కూడి ఉన్నటువంటి ఏదైతే నిత్యమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని అనుగ్రహించే శక్తి తానే కదా. అసలు అంతా కూడా అమ్మవారే. మనం గనక తంత్రశాస్త్రంలో 64 తంత్ర గ్రంథాలను ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో అక్కడ శక్తి వైభవం అనేది మనం తెలుసుకుంటాం. దశ మహావిద్యల రూపంలో వచ్చినటువంటి ఆ మహాశక్తి యొక్క వైభవం చూస్తే మనకు చండీ సప్తశతి కూడా ఉందమ్మా. అక్కడైతే ఎంత బాగుంటుందంటే ఏకైవాహం జగత్యేత్ర ద్వితీయాక మమాపర అని అసలు అమ్మవారు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ లేదంట, అంతా అమ్మవారే. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి స్వరూపాలే. అటువంటి అద్భుతమైన అర్గళా స్తోత్రంతో కూడి ఉన్నటువంటి సప్తశతి 700 శ్లోకములు. భగవద్గీత ఎట్లయితే సప్తశతో చండీ సప్తశతి కూడా 700 శ్లోకములతోనే ఉంటుంది. అటువంటి చండీ సప్తశతిలో అమ్మవారి యొక్క వైభవం మనం చూసినట్టయితే ఆ త్రిమూర్తి స్వరూపమైన అమ్మవారి యొక్క దివ్యం పూర్వ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తర చరిత్ర రూపంగా ఉన్నటువంటి ఆ చండీస్తవంలో అమ్మవారు మనకు అడుగడుగునా ప్రత్యక్షమవుతుంటారు. ప్రతి చోట నేనున్నానని అమ్మవారి యొక్క తహతహ మనం చూసినట్టయితే అనుగ్రహించడానికి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు, అందుకోవడానికి మనం సిద్ధంగా లేవు. చూసారా, మనం సిద్ధంగా ఉంటే అమ్మవారు మన వైపు వస్తున్నారు. ఈ విధంగా అనుగ్రహాన్ని పొందు, నేను అనుగ్రహాన్ని ఇస్తాను, ఈ విధంగా నీవు కటాక్షిస్తాను, బాగుపడు, ఉద్ధరణ చెందు. మానవ జీవితం చాలా ఇది దుర్లభమైంది కాబట్టి ఇటువంటి జన్మ నీకు వచ్చింది, వచ్చిన జన్మను సార్థకం చేసుకో. మళ్ళీ మానవ జన్మ రావటం అనేది చాలా కష్టసాధ్యం కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని తల్లి పదే మనకు చెప్తోంది. నిర్ద్వైత ద్వైత వర్జిత అని అక్కడ ద్వైతాన్ని వర్జించి ప్రపంచ సంబంధమైన వాసనలు వర్జించి
ఏకరూపమైనటువంటి అద్వైత సిద్ధిని పొందమని చెప్తోంది. అటువంటి అద్వైతాత్మకమైన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని లలితమైనటువంటి లలితా సహస్ర రూపంలో మనం అందరూ కూడా అనునిత్యము మనం పఠనం చేద్దాం, శ్రవణం చేద్దాం, తరించేటువంటి ప్రయత్నం చేద్దాం.